హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు పూజితాస్ కిచెన్. ఏం చేస్తున్నారు? టుడే రెసిపీ వచ్చేసి పిల్లలు ఎంతో ఇష్టంగా తినే పన్నీర్ మీల్ మేకర్ పులావ్. ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా యమ్మీగా ఉంటుంది. ముందుగా దానికోసం గిన్నె పెట్టుకొని ఆయిల్ అండ్ గీ వేసుకుంటున్నాను. అందులోనే బిర్యానీ దినుసులు అన్నీ వేసుకొని ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అలా ఫ్రై అయిపోయిన బిర్యానీ దినుసుల్లో ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఎంత వేగితే అంత టేస్టీగా ఉంటుంది. తర్వాత అందులోనే టమాటో పీసెస్ కూడా వేయించుకొని టమాటాలు మగ్గేలాగా వేయించుకోవాలి. తర్వాత అందులోనే 1 స్పూన్ అల్లం చిల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని అల్లం చిల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. తర్వాత అందులోనే లైట్గా హోమ్ మేడ్ గరం మసాలా అయితే వేస్తున్నా నేను. తర్వాత కలుపుకోవాలి. తర్వాత ముందుగా నెయ్యిలో వేయించుకున్న పన్నీర్ పీసెస్ వేసుకొని కలుపుకుంటున్నాను. తర్వాత వేడి నీళ్ళల్లో నానబెట్టి ఉంచుకున్న మీల్ మేకర్ని కూడా వాటర్ పిండేసేసి మీల్ మేకర్ కూడా వేసుకొని మొత్తం కలిసే విధంగా చక్కగా కలుపుకోవాలి. ఎక్కువగా తిప్పకండి, పన్నీర్ పీసెస్ అనేవి చితికిపోతాయి. తర్వాత ముందుగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న పుదీనా వేసుకొని ఇంకొకసారి కలుపుకోండి. పుదీనా వేసుకోవటం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్ అండ్ ఈజీగా చేసేసేస్తే చాలా ఇష్టంగా తింటారనమాట. తర్వాత ముందుగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా వేసుకొని ఈ మిశ్రమంలో కలిసేట్టుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత రైస్ ఒక 2 మినిట్స్ వేయించుకోవాలి. అప్పుడే రైస్కి ఫ్లేవర్స్ అన్నీ బాగా పడతాయి. తర్వాత నేను గ్లాస్ బియ్యం తీసుకున్నాను. దానికి గ్లాసున్నర వాటర్ అయితే వేసుకుంటున్నాను. గ్లాసున్నర వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయి. గ్లాసున్నర వాటర్ వేసుకొని వాటర్లో మొత్తం బియ్యము, మనం వేసుకున్న పన్నీరు, మీల్ మేకర్ పీసెస్ అన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి. తర్వాత అందులోనే టేస్ట్కి తగినట్టుగా కళ్ళుప్పు కూడా వేసుకోవాలి. పిల్లలు ఇంకొంచెం ఫ్లేవర్ఫుల్గా తింటారు అని చెప్పి నేను బిర్యానీ ఎసెన్స్ కూడా లైట్గా ఒక 2 డ్రాప్స్ యాడ్ చేశాను. తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇలా రైస్ అనేది తెక్కట్లాడేటప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. చూసారా ఎంత యమ్మీగా రెడీ అయిపోయిందో. కొత్తిమీర వేసుకొని రెడీ చేసుకుంటే రెడీ.